ప్రభునందు ప్రియమైన దేవుని వలన సంఘ క్షేమాభివృద్ధికు దేవుని పరిచర్య చేయటానికి లేక దేవుని సొమ్ముని కాపాడటానికి లేదా వినియోగించడానికి ఎవరు యోగ్యులు, ఎవరి ద్వారా నిర్వహించబడాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. మీకు అర్థమైందే టైటిల్. సంఘ క్షేమాభివృద్ధిలో దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలన్నా దేవుని సొమ్ముని లేదా దేవుని యొక్క నిధిని ఉపయోగించే కార్యక్రమంలో ఎవరు నిర్వహించాలి ఈ కార్యక్రమాలు అనేది మనం ఆలోచిస్తే ఒకే ఒక ఆన్సరు మనకి బైబిల్ అంతట్లో వస్తుంది. దేవుడు మనుషుల్ని పుట్టించినప్పుడు తన స్వరూపం తన పోలికలో పుట్టించాడు. ఎలాంటి స్వరూపం, ఎలాంటి పోలిక అంటే ఆత్మస్వరూపం, ఆత్మ పోలిక. పోలిక అనగానే లక్షణాలు. దేవుని లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం, అతి ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. అంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు చాలామంది పాపంతో ఉంటూ చేస్తూ ఉంటారు. అంటే పాపం అంటే బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటి? ఆజ్ఞను అతిక్రమమే పాపం. నేను అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, బూతులు మాట్లాడలేదు, దురలవాట్లు నాకు లేవు కాబట్టి నేను పాపం లేనివాడను లేనిదానని అనుకుంటే పొరపాటు. దేవుని మాటలు మనకెన్నో వినపడుతున్నాయి. వినపడిన ప్రతి మాటను మనం పాటించట్లా. అంటే ఏం చేస్తున్నట్టు? పాటించినప్పుడు ఏం చేస్తున్నారు? ఆజ్ఞను అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టు. మరి పాపము చేస్తూ దేవుని కార్యక్రమాలు నిర్వహించవచ్చా? బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు సమాజంలో మహాజ్ఞానం నేర్చుకుంటున్న మన సంఘాల్లో కూడా పాపం చేస్తూనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు మోపుకుంటూ ఉంటున్నాం. ఇది ఇంకా భయంకరమైన పాపం. అర్థమవుతుందా? అందుకే దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడని చదువుకున్నాం. ప్రసంగి 7:29లో దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రాలంటే మంత్రాలు, తంత్రాలు తెలుసు కదా. తంత్రములు కల్పించుకొనిచున్నారు కదా. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించినప్పుడు యథార్థంగా పుట్టించాడు. కానీ అపరాధములు, పాపముల చేత మనం ఏం కోల్పోయాం అంటే పాపాన్ని చేస్తూ పరిశుద్ధతను కోల్పోయాం, అంటే యథార్థతను కోల్పోయాం. తిరిగి ఈ యథార్థతను ఎలా ఇచ్చాడు దేవుడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. అంటే పరిశుద్ధతను ఇచ్చాడు. ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని పనిచేయాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని పనిచేయాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలాగంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా. అంటే దేవుని పని చేసేటప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే పాపం ఏమీ చేయకూడదు. ఒకవేళ చేసిన వెంటనే దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగి క్లియర్గా ఉండాలి. ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఆచరించదగిన ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం. ఎప్పటికప్పుడు చేసామని వెంటనే తెలిసిపోగానే మనం వెంటనే క్షమాపణ అడిగేయాలి. అది ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా వెంటనే క్షమాపణ అడిగితే అంతవరకు క్లియర్ అవుద్ది. ఒకవేళ అలాగే పాపం చేసి అదే క్షణంలో మరణించామనుకోండి, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులుగా తీర్చబడిన యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాపము లేకుండా పరిశుద్ధులుగా తీర్చబడిన పాపము చేసిన క్షణాన మనం మరణిస్తే చెప్పండి, పాపులుగా మరణించాం. కాబట్టి పాపులకి పరలోక ప్రవేశం లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు
ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పాపాలని ఒకేసారి సాయంత్రం ఒప్పుకుందాం అనే ఆ ఆలోచన తీసేసి అనుదిన ప్రక్షాళన అనే ఒక అంశాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పాపాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని రాత్రి పడకల మీదకి వెళ్ళి నిద్రలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి క్షమాపణ అడిగి అమ్మయ్య అని ప్రశాంతంగా పడుకునే కంటే ఎప్పటికప్పుడు లోకంలో ఈ పాపపు లోకంలో బతుకుతున్నాం, పాపాలు చూస్తున్నాం, పాపపు మాటలు వింటున్నాం, పాపపు తలంపులు కూడా కలిగి ఉంటాం. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు వెంటనే ఏం చేయాలి? వాక్యం మనలో ఉంటే, నేను దేవుని బిడ్డననే విశ్వాసం మనలో ఉంటే వెంటనే మనం ఏం చేయాలంటే వెంటనే ఆ పాపాన్ని దేవుని దగ్గర యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ అడిగి పరిశుద్ధులుగా తీర్చబడాలి. ఇది ప్రతి నిమిషం చేసుకోవచ్చు. అంటే ప్రతి నిమిషం పాపం చేస్తున్నామా అంటే చేస్తే, గంటకోసారి చేస్తే గంటకోసారి క్షమాపణ అడగాలి. లేదు మధ్యాహ్నం దాకా పాపం చేయలేదు, మధ్యాహ్నం చేసామనుకోండి అప్పుడు అడుగు. అంటే ఎప్పుడు చేసామని మనకు అనిపిస్తే వెంటనే మనం ఏం చేయాలి? పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులుగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అవుతుంటే ఏ క్షణాన మరణించినా మనం చక్కగా దేవదూతల ద్వారా పరదేశకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన ప్రాముఖ్యమైన ఒక నియమం. అయితే ఇప్పుడు దేవుని కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా దేవుని యొక్క సొమ్ముని ఉపయోగించే వాళ్ళు కూడా ఇదే ఫార్ములాని లేదా ఇదే పద్ధతిని ఖచ్చితంగా అనుసరించాలి. అందుకే మనకి మోషే గారు ఇశ్రాయేల్ నడిపిస్తున్న ఆ సమయంలో అందరికీ తీర్పు తీర్చడానికి ఈయనొక్కడే పరిశుద్ధుడు, ఈయనొక్కడే న్యాయంగా వ్యవహరిస్తూ వీళ్ళందరికీ న్యాయం తీర్చడానికి దేవునితో మాట్లాడుతూ దేవుని నుంచి సమాధానాన్ని రాబట్టుకుంటూ వీళ్ళకు తీర్పు తీర్చే కార్యక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ మామగారు వచ్చి ఇత్రో గారు, ఇలా అయితే నీకు చాలా కష్టం, ఉదయం నుంచి వాళ్ళంతా నిలబడి ఉంటారు ప్రజలు, నువ్వు అక్కడవే తీర్పు తీర్చడం చాలా కష్టం కాబట్టి మీరు కొంతమందిని ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు ఆయన ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడో ఒక మాట చూడండి నిర్గమకాండంలో. అంటే దేవుని కార్యక్రమాలు నిర్వహించేవారు ఎలా ఉండాలి అనేది ప్రజలకు న్యాయం తీర్చే విషయంలో కానీ, ప్రజల ధనాన్ని దేవుని సేవకై ఉపయోగించే విషయంలో కానీ, దాతృత్వపు ధనాన్ని లేదా పేదల కొరకు పోగు చేసిన ధనాన్ని ఉపయోగించే పద్ధతిలో కానీ ఎవరు నిర్వహించాలి అని మనం ఆలోచిస్తే నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనం ఒకటి చదవండి చాలు. 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్య ఆసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. ఈ సలహా ఇచ్చాడు మోషే గారి మామగారు. ఏంటది? కొంతమందిని ఏర్పాటు చేసుకో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంట? సామర్థ్యం ఉండాలి, అంటే కెపాసిటీ ఉండాలి. అది ఎవరిస్తారు? సామర్థ్యం ఇచ్చేది దేవుడి. తర్వాత దైవభక్తి, ముఖ్యంగా ఏముండాలి? దైవభక్తి ఉండాలి. తర్వాత సత్యాసక్తి. సత్యాసక్తి అంటే సత్య ఆసక్తి. సత్యం అంటే వాక్యం, వాక్యం పట్ల ఆసక్తి. వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఇంకా అన్యాయం చేయాలనే ఆలోచన ఉండదు, అంతే కదా. సత్యాన్ని జరిగించాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే భక్తులై ఉండాలి. భక్తి లేకపోతే సత్యాసక్తి ఉండదు. ఆ రెండు కాక సామర్థ్యం కూడా ఉండాలి వాళ్ళకి. ఇంకా లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని. లంచగొండలు ఎందుకు అవుతారు? భక్తి ఉంది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంది, సామర్థ్యం ఉంది.
లంచగొండలు ఎందుకు అవుతారు ఈ మూడు ఉన్నప్పుడు? అంటే లోకములో సుఖాలు అనుభవించాలి అనే కోరిక ఉన్నవాడు లంచగొండి అవుతాడు. వచ్చే ఆదాయం చాలక ఇంకా నాకు ఎక్కువ కావాలి, ఎక్కువ సుఖాన్ని అనుభవించాలి అనే ఆలోచన కలిగిన వాడు లంచం తీసుకుంటాడు. లంచం తీసుకోలేదంటే అర్థం ఏంటంటే ఉన్నదాంతో హ్యాపీగా దేవుడు బ్రతికిస్తే హ్యాపీగా బ్రతుకుదాం. తృప్తి కలిగిన వాడు దేవుని భక్తుడు. తృప్తి లేనివాడు భక్తిహీనుడి కిందే లెక్క. అందుకే ఇందాక చదివాడు కదా తిమోతి పత్రికలోన 6వ అధ్యాయం కదా 11వ వచనం ఏముంది? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడును. ఏమండి ఈ మార్కెట్లో దొరుకుతాయా? నీతి, విశ్వాసం, ఓర్పు, ఇంకా ప్రేమ, సాత్వికం, భక్తి, ఇవన్నీ మార్కెట్లో దొరికే కాదు, బాహ్య ప్రపంచంలో అసలు దొరకవు. దొరికేది దేవుడి దగ్గరే. వీటన్నిటినీ సంపాదించుకోవాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాల్సింది. వీటి కోసం ప్రయాసపడమంటున్నాడు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు. కాబట్టి ఇవన్నీ సంపాదించుకునే పనిలో నువ్వు బిజీగా ఉంటే ఇంకా లోకం మీద వ్యామోహం మనకు ఉండదు. కొందరు వీటిని ఆశించి కింద విశ్వాసం, ధనాపేక్షను గురించి రాయబడిన మాట చదవండి కింద. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అంటే డబ్బు అంటే ఆశ ఉన్నవాడు లంచం తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు వాడంటే వాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకొనిరి. అంటే డబ్బు మీద వ్యామోహం ఉంటే ఆటోమేటిక్గా నీకు వచ్చే జీతం చాలదు. ఎందుకు డబ్బు మీద వ్యామోహం ఉంటుందంటే ఉన్న సుఖాలు చాలక ఇంకా ఏదో అనుభవించాలనే ఆలోచన కలిగి ఉండటమే డబ్బు మీద వ్యామోహం. డబ్బు ఎందుకు కావాలి చెప్పండి? డబ్బు ఎందుకు కావాలి మనిషికి? బ్రతకటానికి ఉంటే సరిపోయే డబ్బు ఉంటే చాలా, ఇంకా ఎక్కువ కావాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది మనిషికి చెప్పండి? ఇంకా కొంచెం లగ్జరీగా సుఖం అనుభవించాలి. సుఖం, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అనే ఆలోచన కలిగినప్పుడే డబ్బు మీద వ్యామోహం పెరిగింది. దీని మీద అసలు లేదనుకోండి, ఏదో బతుకుతున్నాం, బతకటానికి తినాలి, తినటానికి బ్రతకూడదు. శరీరాన్ని కాపాడుకోవటానికి వస్త్రాన్ని ధరించుకోవాలి, శరీరాన్ని ఘనపరుచుకోవటానికి వస్త్రాన్ని ధరించకూడదు కదా. ప్రతిదీ అరికాల నుంచి నడినెత్తి వరకు మనం ధరించే ప్రతిదీ అవసరానికి కావలసిన వాటితో తృప్తి కలిగి ఉంటే నో ప్రాబ్లం. దీన్ని మించి అందరూ నా వైపు చూడాలి, అందరూ నేను అందరినీ ఆకర్షించాలి, నన్ను గొప్పగా పొగుడుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు దీన్ని గణపరుస్తూ ఉంటాం. ఈ గణపరిచేది ఎందుకంటే వాళ్ళు మనల్ని గణపరచాలని. దీనికోసం ఎక్స్ట్రా డబ్బు కావాలి. ఎక్స్ట్రా డబ్బు కావాలంటే ఎక్స్ట్రా పని చేయాలి. ఎక్స్ట్రా ఎంత పని చేసినా డబ్బు కొద్దిగా వస్తే అడ్డదారిలో వెళ్ళిపోవాలి. అదే లంచం తీసుకోవడం. ఇప్పుడు దేవుని కార్యక్రమాలు చేసే వాళ్ళకి భక్తి ఉంటే సరిపోయిద్దా? సత్యాసక్తి ఉంటే సరిపోయిద్దా? సామర్థ్యం ఉంటే సరిపోయిద్దా? ఈ మూడు కాక ఇంకేముండాలి వాళ్ళకి? అంటే ధనాపేక్ష ఉండకూడదు, తృప్తి కలిగిన వారై ఉండాలి. అక్కడ లంచగొండులు కానీ అనే దగ్గర ఏం పెట్టుకోవాలంటే తృప్తి కలిగిన వారై ఉన్నవారు కావాలి. కలిగిన వాటితో అక్కడే ఉంది కదా తిమోతి పత్రికలో 8వ వచనం 7, 8 మొదటి పత్రిక. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రములు గరవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తిన్నాం, వస్త్రాలు ధరించాం, హ్యాపీగా ఉన్నాం, చాలు.
ఈ ఆలోచన కలిగినప్పుడు ఇంకా దేని మీద మనకు వ్యామోహం ఉండదు. అప్పుడు భక్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేవుని కార్యక్రమాలు నిర్వహించాలన్నా, దేవునికి పిల్లలకి న్యాయం తీర్చాలన్నా ఏ ఆశ ఉండకూడదు, మనకి దురాశ ఉండకూడదు. భక్తి ఉంది, వాక్యం పట్ల ఆసక్తి ఉంది, ప్లస్ సామర్థ్యం కూడా ఉంది. ఈ సామర్థ్యాన్ని ఎటు వాడుతున్నాం? శరీరాన్ని సుఖపెట్టుకునే కార్యక్రమాలకు వాడటం వల్ల మన భక్తి పోయింది. అందుకని మోషే గారి స్థానం ఆయనకు ఉంది. ఇంకా ఎక్కువ మందికి ఈజీగా తీర్పు తెచ్చడానికి ఎలాంటి వారు కావాలంట? సామర్థ్యం ఉన్నవారు, దైవభక్తి కలిగిన వారు, సత్యం పట్ల, వాక్యం పట్ల ఆసక్తి కలిగి, లంచగొండ్లు కాని వారు కలిగిన వారై ఉండాలి. ఈరోజు జడ్జిల్లో ఇలాంటి వారు ఉన్నారా? తీర్పులు తీర్చడానికి ఉన్న న్యాయవాదుల్లో ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారా? సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. సామర్థ్యం ఎలా? చదువు వలన సంపాదించుకుంటారు కదా. ఎంఏ, ఎల్ఎల్బి, బిఏ, ఎల్ఎల్బి, ఇంకా అలాంటి లా కోర్సులన్నీ చదివి సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ సత్యాసక్తి ఉందా? లేదు. దైవభక్తి అస్సలు లేదు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటాడు, అంతే. అర్థమైందా? తీరకం తీర్చాడంటే అబద్ధమే చెబుతానని అర్థం. మళ్ళీ దేవుని ఎదుట ప్రమాణం చేస్తాడంటే వీడికి భక్తి లేదు. చేయించే వాళ్ళకి ఉండదు, చేసేవాళ్ళకి ఉండదు. ఉంటే నామకార్థం భక్తి. ఇలాంటి వారు దేవుని కార్యక్రమాలు నిర్వహించడానికి అర్హులు. అర్థమైందా? అంటే ఏది చేయాలన్నా, దేవుని కార్యక్రమాలు ఏది చేయాలన్నా, దేవుని పిల్లలకు న్యాయం తీర్చాలన్నా ఈ లక్షణాలు కలిగిన వారు అర్హులు. ఈరోజు ఈ లక్షణాలు కలిగిన వారిలో కూడా పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం, వాళ్ళ కర్మ కదా. న్యాయానికి తావు లేదు. యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? దెయ్యం పట్టినోడు అన్నారా? ఇంకేమన్నాడు? తింటేనేమో తిండిపోతుంటాడు, తినపోతేనేమో పండుపోతుంటాడు, ఇంకా పాపులతో తిరుగుతాడు. వీళ్ళకి న్యాయం లేదండి. ఈయనకి అసలు ఎప్పుడు ఆ పాపాత్ములతో తిరుగుతూ ఉంటాడు. అసలు పాపులకి మనకు పడదు కదా. మనమేమో మడిగట్టుకొని ఉన్నవాళ్ళం ఇశ్రాయేలీలు, వాళ్ళేమో పాపులు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడేంటి ఈయన అని పాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాన్ని పరిహరించడానికి మంచి మాటలు చెబుతుంటే ఆయనకు కూడా పేరు పెట్టారు. కాబట్టి లోకులు అనుకుంటే అనుకొని, నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉందా? యథార్థంగా ఉన్నావా? సామర్థ్యం ఉందా? నీకు దురాశ లేదా? అయితే నువ్వు భక్తుడివి, నువ్వు దేవుని కార్యక్రమాలు చేయటానికి అర్హుడివి. అలాంటి వారిని ఈ ఇశ్రాయేలు గోత్రాల్లో ఎన్నుకొని ఈయన కింద అసిస్టెంట్లుగా పెట్టాడు. 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని పెట్టారు. ఇవే కోర్టులు ఈరోజు. చిన్న కోర్టు, పెద్ద కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇవన్నీ ఎలా వచ్చినాయో అంటే ఇదిగో మోషే గారి దగ్గర నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవారే న్యాయాన్ని తీర్చడానికి అర్హులు. అలాంటి వారే దేవుని విషయంలో భక్తి ఉంది కాబట్టి అలాంటి వారు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలరు. వాడు చిన్నోడా పెద్దోడా ఏమి తారతమ్యాలు లేవు. వాడు అధికారి అయితే అవ్వచ్చు, కానీ వాడి మొహాన్ని చూసి, వాడి అధికారాన్ని చూసి న్యాయం తీర్చకూడదు. అలా తీర్చకుండా ఉండగలిగిన వాళ్ళు ఎవరయ్యానంటే ఖచ్చితంగా ఇదిగో ఈ లక్షణాలు కలిగిన వారు. అంటే దేవుని కార్యక్రమాలు నిర్వహించే సామర్థ్యం లేదా ఆ కెపాసిటీ ఎవరికి ఉంది అని అంటే ఖచ్చితంగా ఇదిగో ఈ లంచగొండులు కానివారు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, సామర్థ్యం కలిగి దేవుని భక్తి కలిగిన వారికి మాత్రమే ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నాయా? ఇందాక చదివాం కదా రోమాపత్రిక 12లో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయంగా నీ శరీరముతో దేవుని కార్యక్రమాలు ఇదిగో ఈ రీతిగా చేయాలి. స్వార్థం అస్సలు అందులో ఏమాత్రం ఉండకూడదు. ఇది ప్రతి క్రైస్తవుడు ఆచరించవలసిన విషయం. ప్రతి క్రైస్తవుడు ఆచరించాలి. అలా ఉన్నప్పుడే సమాజంలో క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థమైంది. వీళ్ళు ఎందుకు లంచం తీసుకోవట్లేదు, వీళ్ళు ఎందుకు అబద్ధం ఆడట్లేదు, వీళ్ళు ఎందుకు మోసం చేయట్లేదు అందరిలాగా అని అంటే వీళ్ళు క్రైస్తవులు. అంటే దేవుని బిడ్డలంటే ఇంత నీతిగా, ఇంత యథార్థంగా ఉంటారని సమాజానికి అప్పుడు జ్ఞానోదయం కలిగింది. అంటే ఉంటే భక్తిగా ఇలాగే ఉండాలిరా. ఆ భక్తి ఎందుకురా మనకి? అబద్ధాలాడే భక్తి, మోసం చేసే భక్తి, మనుషుల్ని హింసించే భక్తి మనకెందుకు అనిపించాలి మనుషులకి? అలా అనిపించట్లేదంటే ఈరోజు క్రైస్తవులు ఇలాగ ఉన్నారా? ఇందులో చెప్పబడినట్టున్నారా? లేకపోతే లోకంలో ఉన్న భక్తుల్లాగా ఉన్నారా? లోకంలో ఉన్న భక్తుల్లాగానే ఉన్నారు. అందుకే దేవుని క్రైస్తవ్యం అంటే
సమాజానికి అర్థం కాకపోవటానికి ఇదే కారణం. సంఘము క్షేమాభివృద్ధి చెందకపోవటానికి కూడా ఇదే మూల కారణం. అంటే భక్తుడు భక్తునిలాగా లేడు. దేవుడు చెప్పిన విధానంలో భక్తిని కొనసాగించట్లేదు. దేవుడు చెప్పిన విధానంలో భక్తులు దేవుని సొమ్మును ఉపయోగించట్లేదు. సంఘంలో న్యాయం తీర్చాల్సిన పరిస్థితి వస్తే తన మన భేదం ఉండకూడదు. అటు నావాడు ఇటు నీవాడు అనే భేదం ఉండకూడదు. ఖచ్చితంగా తప్పెవరిదో వాళ్ళకి చెప్పాలి. ఇద్దరితో తప్పు అయితే ఇద్దరిని ఖండించాలి. వాడు తిట్టుకుంటే తిట్టుకొని నన్ను తిట్టాడు నిన్ను తిట్టాడు అనుకోవటం కాదు. లేకపోతే ఒకళ్ళని తిట్టి ఒకళ్ళని వెనకేసుకొచ్చావు అనుకో, వాళ్ళని ఎందుకు వెనకేసుకొచ్చాడు వీళ్ళని ఎందుకు తిట్టాడు అనే విషయం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఆలోచనకి అందలేదనుకో వాళ్ళకు వాక్యం సరిగా అర్థం కాలేదని అర్థం. వాక్యం అర్థమైతే ఆటోమేటిక్గా ఏది వాక్యానుసారంగా ఇతను చేశాడు, ఏది వాక్యానికి విరుద్ధంగా అతను చేశాడు అనేది ఆటోమేటిక్గా అర్థమైంది. అలా అర్థమైనప్పుడు గొడవలే ఉండవు. ఖచ్చితంగా ఈ విషయంలో వాక్యం అర్థమైన వారికే ఈ న్యాయాన్యాయాలు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే ఏదైనా సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమా ఇది అన్యాయం అని లోకంలో ఉన్న పెద్దలను పిలవకూడదు. క్రైస్తవ్యంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యము తెలిసిన వారిని మాత్రమే తీసుకొని వాళ్ళ ద్వారానే న్యాయాన్ని విచారించాలి తప్ప బయటికి వెళ్ళి ఆడు గొప్పోడవచ్చు లోకంలో, లేదా లోకంలో న్యాయమూర్తి అవ్వచ్చు, లోకంలో చాలా పంచాయతీలు చేసిన చిన్నరాయుడు పెదరాయుడు అవ్వచ్చు, కానీ ఇక్కడ పనికిరాదు ఆ తీర్పు. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు కదా, 6వ అధ్యాయం కదా 7వ వచనం నుండి చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాము. మీలో ఒకనికి మరి ఒక మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారి ఎదుట వారిని కూర్చుండబెట్టుదరా? అంటే సంఘంలో ఎవరిని కూర్చోబెడుతుందంటే అసలు దేనికి పనికిరాడు. సంఘంలో ఒక్క విషయంలో కూడా ఏ విషయాన్ని వాడు పాటించడు. అలాంటి వాడిని కూర్చోబెట్టి పంచాయతీ చేస్తున్నాడు. సంఘములో ఏ విషయంలో వాక్యానుసారంగా లేడంటే ఆడే పెద్ద. ఈరోజు సంఘంలో మిగతా సంఘాల్లో పెద్దలు ఎవరు అంటే వాడు వాక్యానుసారంగా దేనికి పనికిరాడు, కానీ లోకంలో టాప్. నిన్నెవడన్నా అన్నాడా? నాకు చెప్పు, నేను చూసుకుంటా. 10 మందిని తీసుకొస్తాడు, ఈయన కొట్టిస్తాడు. అలాంటి వాడిని కూర్చోబెట్టి, అంటే వాడికి ఏముంది? బలం ఉంది. కండ బలమో అండబలమో రాజకీయ బలమో ధన బలమో ఉంది. అలాంటి వాడిని కూర్చోబెట్టి వాడు దేవుని దృష్టిలో ఎవడంటే తృణీకరింపబడినవాడు, సంఘములో తృణీకరింపబడినవాడు లేదా అన్యుడు. వాడిని తీసుకొచ్చి సంఘములో పరిశుద్ధుల మధ్య వ్యాజ్యం ఉన్నప్పుడు ఎవరు తీర్చాలంటే దేవుని వాక్యం తీర్చాలి. అంటే దేవుని వాక్యం ఎవరికి తెలుసు అంటే వాక్యానుసారంగా బతుకుతున్న వాళ్ళకి తెలుసు. ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి, వాక్యము తెలిసిన వ్యక్తి, ఇదిగో వాక్యానుసారంగా నీ తప్పు, వాక్యానుసారంగా నీది రాంగ్ అని వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. అది కూడా పాస్టర్ గారి ఇష్టాన్ని బట్టి తీర్చకూడదు. కానీ ఈ తీర్పులు ఎక్కడ జరుగుతున్నాయి? సంఘములో తృణీకరింపబడినవాడు, అంటే వాక్యానుసారంగా బతకపోయినా వాడికి ఏదో ఒక పదవి ఉంటుందని బట్టి ఆ పదవి ఉన్న వాడిని తీసుకొని కూర్చోబెడతారా? సిగ్గు రావాలి మీకు అంటున్నాడు పౌలు గారు. అంటే దేవుని పిల్లల మధ్య వ్యాజ్యాలున్నా, అంటే తగాదాలున్నా లేదా సమస్యలున్నా, దేవుని పిల్లలు చేసే ప్రతి కార్యక్రమాన్ని జడ్జి చేయాలంటే వాక్యాన్ని బట్టి చేయాలి. వాక్యానికి విరుద్ధంగా ఎవరో తీర్పు తీర్చడానికి అవకాశం లేదు. మనం లోకానికి తీర్పు తీర్చవచ్చు. లోకానికి తీర్పు అంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి నువ్వు సువార్త చెప్పావు, అది నమ్మాడా నమ్మలేదా వదిలేసే, ఇంకా అయిపోయింది. అది తీర్పు. వాడు బతుకున్నంత కాలం ఈ మాట వాడిని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు చెప్తారు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చెప్తారు. ఏదో ఒకళ్ళు ఎవరొకళ్ళు చెప్పినప్పుడు అతను మారిపోతే
ఇంకా ఆయన తీర్పులోనికి రాడు. మారకపోతే తీర్పులో ఉన్నాడు. తీర్పు పర్యవస్థానం ఆయన మరణం అనంతరం అమలుపరచబడింది. తీర్పు ఇప్పుడే జరిగిపోద్ది లోకానికి. అయితే ఇది ఎప్పుడు అమలుపరచబడింది? ఆ వ్యక్తి మరణించిన మరుక్షణం వెంటనే వాళ్ళెవరో వచ్చి తీసుకెళ్తారు కదా, పోలీసులు ఎలాగైతే జైలుకి తీసుకెళ్తారో, వీడు మరణించిన మరుక్షణం ఎవరు రారు. ఏమబట్లు వచ్చి ఏదో తీసుకెళ్తారు అనుకుంటే పొరపాటు. ఎవరు రారు. సింగిల్గా ఒక్కసారి అలా దిగిపోతాడు పాతాళానికి. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతాడు. కాబట్టి తీర్పు తీర్చే వ్యక్తి లేదా దేవుని పరిచర్య చేసే వ్యక్తి న్యాయవంతుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి. పోయిన యథార్థతను, మనం పోగొట్టుకున్న యథార్థతను దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకి ఇచ్చాడు. ఇచ్చిన ఈ యథార్థతను కాపాడుకుంటూ మనం లోకంలో తీర్పు తీర్చాలి తప్ప యథార్థతను పోగొట్టుకొని పాపం అంటించుకుంటూ పాపంతో ఎదుటివాడికి మనం న్యాయం తీర్చలేం. మనం సువార్త చెప్పినా పరిశుద్ధంగా లేకుండా చెప్పామనుకోండి, అది ఫలించదు. దానివల్ల వాళ్ళు ఈరోజు ఒకవేళ మారినా మన క్యారెక్టర్ని బట్టి ఏదో ఒకరోజు మన అసలు నిజస్వరూపం బయటపడితే వాళ్ళు కూడా మారిపోతారు. ఇలాంటి వాడి దగ్గర నేను తీసుకుంది, ఇలాంటి వాడు మాట్లాడినా ఇందులోకి వచ్చాను అని వాళ్ళు ఫీల్ అయిపోయారనుకో, మనం చేసిందంతా వ్యర్థమైపోయింది. కొన్ని విషయాల్లో బాగానే ఉంటాం, కానీ ఏదో ఒక విషయంలో తప్పు చేసి అది ఇతరులకు కనపడినప్పుడు ఆ తప్పునే చూస్తారు తప్ప నువ్వు పాటించిన ఆ మంచి పద్ధతులన్నీ పట్టించుకోరు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టం. ఆ కష్టమైన పరిశుద్ధతను దేవుని సహాయం ఉంటే ఖచ్చితంగా కాపాడుకోగలం. అలా కాపాడుకుంటూ దేవుని పరిచర్య చేయాలి. అది పంచిపెట్టే విషయంలో కానీ, న్యాయం తీర్చే విషయంలో కానీ, దేవుని ధనాన్ని ఉపయోగించే విషయంలో కానీ. మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథం పాత నిబంధనలో 34వ అధ్యాయము. యోషియా అనే ఒక రాజు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో 34వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం మొదటి వచనం చూడండి. యోషియా చాలము. ఇప్పుడు 8వ వచనం నుండి చూద్దాం. 34:8వ వచనం నుండి. అతని అంటే ఎవరు? అందుకే 1వ వచనం చదివించింది. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర పరచుట అయిన తరువాత అతడు అజర్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మైషేయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోహాజును కుమారుడగు యెహోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపాను. అంటే కొంతమందిని పంపించాడు. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములందు ఇశ్రాయేలు వారితో శేషించిన వారందరి యొద్ద నుండి యోధా బెన్యామీనీయులందు యొద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకువచ్చిన ద్రవ్యము అతనికి అప్పగించిరి. వచ్చింది ఎవరు? ద్వారపాలకులు, లేవీయులు, మనష్షే ఎఫ్రాయిమీయులు, వీళ్ళందరూ కూడొచ్చి మందిరములోనికి వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దాన్ని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకును యోధా రాజులు పాడు చేసిన ఎండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమందు పనిచేయు వారికి శిల్పకారులకును దానిని ఇచ్చిరి. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా చాలండి. అంటే దేవుని ఇశ్రాయేలు రాజులు కొంతమంది పాడు చేశారు. దేవుని మందిరాన్ని, యెరూషలేములో ఉన్న ఇళ్ళని కొన్నిటిని పాడు చేశారు. ఆ పాడు చేసిన వాటిని బాగు చేయడానికి యోషియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్నో సంవత్సరం? అది 18వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు.
అన్నిటినీ రిపేర్ చేయించడానికి ఆయన స్టార్ట్ చేశాడు. ఆ రిపేర్ చేయించడానికి స్టార్ట్ చేసిన పని కొంతమందికి అప్పగించాడు. వాళ్ళు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంటే ఆ పని వారికి అప్పగించారు. వాళ్ళు తీసుకొని ఏం చేశారు, ఇప్పుడున్న కాంట్రాక్టులు కొంత నొక్కేసి కొంత కట్టేసి ఆ బ్రిడ్జి కూలిపోయేటట్టు, ఆ రోడ్లన్నీ మళ్ళీ వర్షం పడగానే పాడైపోయేటట్టు చేయలా కదా. మధ్యలో లంచాలు ఇవ్వాలి కాబట్టి ఆ లంచాలు కూడా వీడి లాభం ప్లస్ ఇచ్చిన లంచాలు అన్ని బాను మిగిలిన డబ్బుతో రోడ్డు వేస్తాడు. లంచాలకు బాను వీడికి మింగిన దానికి బాను మిగిలిన దాంతో బ్రిడ్జీలు కడతారు. ఏమవుతాయి, ఇన్ని బ్రిడ్జీలు కూలిపోతున్నాయి చూడండి. కానీ దేవుని సేవకులు, దేవుని పనిని నిర్వహించాల్సిన వాళ్ళు నమ్మకంగా పనిచేశారు. ఆ డబ్బు ఇచ్చేశారు, ఆ సొమ్ము వాళ్ళకి అప్పగించేశారు. వాళ్ళు ఎలా నిర్వహించారంట, ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసిరి. అంటే నమ్మకస్తులకు దేవుని ధనాన్ని, దేవుని పరిచర్యకు ఉపయోగించే సొమ్మును అప్పగించాలి. ఒకవేళ అప్పగించిన తర్వాత పాడైపోవచ్చా చెప్పండి. ఇప్పటిదాకా నేను నమ్మకస్తుడినే అనుకుందాం. బాగా సొమ్ము అప్పగించి దేవుని పని చేయి అన్నాడు అనుకో, ₹1 కోటి ఇచ్చి తెల్లోళ్ళు నల్లోళ్ళు వచ్చి దేవుని పరిచర్య బాగా చేయి అన్నాడు అనుకో, అప్పుడు నేను మారిపోయే ప్రమాదం ఉందా లేదా చెప్పండి. అంతగా అదిలే కొద్దిగా నొక్కేసి మిగతా పని చేద్దాం. జనాలకి ఎట్లా ఉంటుంది చూసేవాళ్ళకి, అమ్మో ఎంత దేవుని పని చేస్తున్నాడు అనిపించింది. నొక్కేసిన సంగతి ఎవడన్నా తెలిసిందనుకో ఏం చేస్తాం, ఆడికి కూడా 4 మెతుకులు ఇసిరేస్తాం, ఆడు నొక్కేస్తాడు. అంటే డబ్బుకు ఎవడు లోబడకుండా ఉండలేడు. ఎందుకంటే వాడు ఒక యజమాని, దేవునితో సమానంగా. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుని కంటే ఒక మెట్టు పైనే కనపడుతున్నాడు ఈరోజు. దేవుని డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా, దేవునికి ఎక్కువ ఇస్తామా? మనమే భక్తులమైన మన సంగతే చెప్పండి. డబ్బుకి ఇస్తామా, దేవునికి ఇస్తామా? డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా. అంటే డబ్బుకి దాసోహం అవనోడు ఎవడు ఉండడు. ఏదో సామెత ఉంది కదా, డబ్బుకు లోకం దాసోహం, లోకమంతా దాసోహం అంట డబ్బుకి. కానీ దేవుని పిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనికి అప్పగించింది ఖచ్చితంగా దానికే వాడాలి. అవసరమైతే ఇంకా మన ₹1 దానిలో వేసి దేవుని పని చేయాలి. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. అలా పని చేస్తున్నప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆస్తులు కొన్నారు దేవుని సేవ కోసం. కానీ ఈరోజున్న క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ఆస్తుల్ని 99 సంవత్సరాలు అద్దెకిచ్చిన పేరుతో అమ్మేసుకుంటున్నారు. వీడి తరం పోయిద్ది, వీడి బిడ్డ తరం కూడా పోయిద్ది, తర్వాత రాజు ఎవరో ఇంకెవడో అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు ఎలా భక్తులు అవుతారు చూడండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న భక్తి ఎక్కడ, ఇప్పుడున్న భక్తి ఎక్కడ? అసలు ఇప్పుడు భక్తులు అంటే ఊరక అంగీలు వేసుకొని ప్రార్థన చేసి పాటలు పాడి భజన చేస్తే భక్తి అనుకుంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన భక్తి ఏంటంటే నీ యథార్థతను పోగొట్టుకోకుండా ఉండటమే భక్తి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవంగా నీ శరీరాన్ని దేవుని పని కోసం సమర్పించడమే అసలైన భక్తి. ఈ భక్తిని వదిలేసి మనుషులు కల్పించిన పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ పోవటం భక్తి అయిపోయింది. నేను మొన్న గమనించాను, నేను చెప్పే వాక్యాలు వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను చెప్పే వాక్యాలు వాళ్ళు కూడా చెప్తున్నారు. మ్యాటర్ తెలుసు వాళ్ళకి, స్టోరీ తెలుసు, కానీ అందులో ఉన్న ఆత్మీయమైన భావం అర్థం కాలేదు వాళ్ళకి. మీ తేడా అర్థమైందా? ఏదన్నా ఒక సందర్భాన్ని తీసుకొని దాన్ని వివరించడం ఈజీయే. ఎవరైనా చదివితే, కాస్త మనసు పెట్టి చదివితే ఆ సందర్భాన్ని ఈజీగా వివరించవచ్చు. కానీ దానిలో ఉన్న ఆత్మీయమైన భావాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ సందర్భం అందరికీ తెలుసు. ఉదాహరణకి మొన్న సంసోను గారి గురించి మాట్లాడుకున్నాం, న్యాయాధిపతుల గ్రంథం. సంసోను స్టోరీ బుర్రకథోళ్ళు చెబుతున్నారు, హరికథోళ్ళు చెప్తున్నారు, సండే స్కూల్లో చెప్తున్నారు, పాస్టర్లు కూడా చాలామంది స్టోరీలుగా చెప్పేస్తూ ఉన్నారు. కానీ అందులో ఉన్న ఆత్మీయమైన కోణాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది తేడా. అంటే పరిశుద్ధంగా ఉండి దేవునికి అనుకూలంగా మన శరీరాన్ని మలుచుకొని దేవుని పనిలో నిమగ్నమైతే వచ్చే ఆలోచన విధానం వేరు. ఒక క్లాస్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు చదివినట్టుగా ఉన్న విషయాన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని వివరించడం వేరు. తేడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. అంటే పరిశుద్ధత లేకుండా దేవుని కార్యక్రమాలు నిర్వహించవచ్చు అంటే నిర్వహించవచ్చు, కానీ
పరిశుద్ధంగా ఉండి నిర్వహించేదానికి, పరిశుద్ధత కోల్పోయి నిర్వహించేదానికి, అంటే యథార్థత ఉండి చేసేదానికి, యథార్థత లేకుండా చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం మనకి స్లోగా అభివృద్ధి చెందిద్దే తప్ప ఫాస్ట్గా అభివృద్ధి చెందదు. ఫాస్ట్గా లావ్ అయ్యాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదో ప్రాబ్లం ఉంది. ఫాస్ట్గా తగ్గిపోయినా ప్రాబ్లం ఉంది. లావ్ అయినా ప్రాబ్లమే, ఫాస్ట్గా తగ్గిన ప్రాబ్లం. స్లోగా లావ్ అయితే అది బలం, స్లోగా తగ్గిపోతే అది డైట్ మెయింటైన్ చేయటం. అంటే దేనికైనా ఒక మంచి పద్ధతి, ఒక క్రమం ఉంది. అలాగే మంచిగా ఉన్నప్పుడు స్లోగా ఎదుగుతాం, చెడ్డగా ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎదుగుతాం, టప్పని పడిపోతాం అక్కడి నుంచి. అర్థమైందా? కాబట్టి దేవుని పనిని నిర్వహించే వాళ్ళు ఎలాగ ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. అందుకే ఆ బాగు చేసే పని వాళ్ళకి అప్పగించినప్పుడు వాళ్ళు ఎలా చేశారంట? నమ్మకముగా చేసి. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళకేం మిగలకపోవచ్చు, కానీ దేవుని పని నమ్మకంగా చేశానని ఒక తృప్తి ఉంటే చాలండి. దీన్ని బట్టి దేవుడు నాకు పరలోకం ఇస్తాడంటే ఆ సంతోషం కంటే ఇంకా ఆనందం ఏమి లేదు. ఇప్పుడు ఎవరు చూసి వచ్చాడంటే అంటే ఇంకా అసలు వాడికి విశ్వాసమే లేదని అర్థం. అప్పుడు ఇచ్చే బహుమానం గురించి ఇప్పుడు ఎందుకు తిప్పలు పడాలి? ఇప్పుడు హ్యాపీగా బతికితే చాలు కదా అనుకున్నావు అనుకో, నీకు అసలు విశ్వాసమే లేదని అర్థం. విశ్వాసం అంటే ఏంటి? లేనివి ఉన్నవని నమ్మటం. పరలోకం ఉందా? చూసారా? చూడలే. మరి నమ్ముతున్నాం. నమ్మకాన్ని బట్టే మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాం, దేవుని మాటలు వింటున్నాం, పాటించడానికి ముందుకు వస్తున్నాం. నరకం ఉందా? ఉంది. చూసామా? చూడలేదు. కానీ తేడా చేస్తే నరకానికి పంపిస్తాడు దేవుడు అనే విశ్వాసంతో మనం అంగీకరించాము, నమ్మాం కాబట్టి ఆ నరకానికి భయపడుతున్నాం, దేవుడిచ్చే ఆ పరలోకానికి ఇష్టపడుతున్నాం. ఇదంతా విశ్వాసానికి సంబంధించి. ఇదే లేనప్పుడు ఇంకా మనం ఏ కార్యక్రమాలు చేయలేం. ఒకవేళ చేసినా ఏదో అందరితో పాటు అలా చేసుకుంటూ పోతాం అంతే. అది భక్తితో చేసేది కాదు, భక్తి నటిస్తూ చేసే కార్యక్రమాలు. అలాగే యూదులు చెరకు వెళ్ళిపోతారు. చెరకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అలా వస్తూ ఉండి యెరూషలేము మందిరాన్ని ఆల్రెడీ నెబుకద్నెజర్ రాజు కూలగొట్టిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి కొంతమంది బయలుదేరి వస్తారు. అక్కడ నుంచి కొంత సొమ్మును తీసుకొని వస్తారు. ఆ తీసుకొచ్చిన సొమ్ము ఎవరెవరికి ఇస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఎజ్రా గ్రంథంలో ఒక మాట, 8వ అధ్యాయము దేవుని సొమ్ముని ఎవరికి ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అనేది వ్రాయబడి ఉంది. మొదటి వచనం ఒకసారి చదవండి. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. నాతో అంటే ఎజ్రా గారితో, ఈ గ్రంథాన్ని వ్రాసిన ఎజ్రా గారితో. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశమునానికి, అప్పుడు చెరలోకి వెళ్ళారు కదా, అక్కడ నుంచి ఎజ్రా గారితో కూడా కొంతమంది వచ్చారు. 21వ వచనం నుండి చదువుదాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని. అంటే అక్కడ కొంత సొమ్ములు తీసుకొని బయలుదేరి ప్రయాణం అవుతున్నారు. ఎక్కడి నుంచి? బబులోను దేశంలో చెరలోకి వెళ్ళిన వారు తిరిగి వస్తున్నారు, యెరూషలేముకు వస్తున్నారు. ఆ ప్రయాణంలో మాకు తోడుగా ఉండాలని ఒక నది దగ్గర, ఏ నది అది? అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. మేము మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారికి అందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బనములను రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయట సిగ్గును నాకు తోచెను. రాజుగారికి ఆల్రెడీ ఈయన ఏం చెప్పాడంటే తెలుసా, మేము దేవుని పనికి వెళ్తున్నామండి, దేవుడు మాకు తోడుగా ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడని ఆల్రెడీ ఆ రాజుకి చెప్పాడు. ఏ రాజుకి? అర్తహషస్త రాజుకి. ఎవరు చెప్పారు? ఎజ్రా గారు చెప్పారు. ఇప్పుడు మేము ఈ సొమ్మంతా తీసుకొని యెరూషలేముకి వెళ్తున్నాం కదా, మధ్యలో ఎవరైనా మమ్మల్ని దోచుకుంటారేమో, మీ సైన్యాన్ని మాకు కొంచెం తోడుగా పంపించండి అని అడగటానికి ఎజ్రా గారికి సిక్కయిందంట. మీకు అర్థమైందా? అంటే
మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పారు కదా, మళ్ళీ నా సైన్యం ఎందుకు అని ఆయన అడిగితే అర్థమైందా? దేవుడు తోడుగా ఉంటాడని చెప్పిన అదే నోడుతో మీ సెక్యూరిటీ మాకు కావాలని అడగొచ్చా? అడగకూడదు. అందుకే ఆయనకి సిగ్గేసింది. అంటే వాక్యం ఆయనలో పనిచేస్తుంది కాబట్టి, మీ దేవుడు ఉంటాడు, తోడు కాపాడుతాడని చెప్పారు కదా, మీకెందుకు సెక్యూరిటీ? ఏదైనా శత్రువులు వచ్చి మీ మీద దాడి చేసినప్పుడు ఆయనే తన దూతలను పంపి రక్షిస్తాడు కదా అని రాజుగారు అంటే, ఆ విషయం అడగటానికి ఆయనకి సిగ్గుగా తోచిందంట. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి నది దగ్గర, ఏ నది అది, అహవా నది దగ్గర ఉండి ఉపవాసం ఉండి దేవుడిని వేడుకున్నారు. ఈ సంగతి అయ్యా రాజుగారిని అడగటానికి నాకు సిగ్గేస్తుంది, నీ పరువు పోయిద్ది, నేను ఇలా చెప్పాను మీ గురించి దేవుడా అని అడగటానికి సిగ్గేసిందని చెప్పి వీళ్ళు ఉపవాసం ఉంది ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మనవి ఆలకించి అంగీకరించాను గనుక నేను యాజకుల్లో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షెరేబ్యాను వీరి బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలోను రాజును అతని మంత్రుల అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలులందరినూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితని. అంటే లేవీల్లోనే 12 మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అప్పగించాడు. ఇంకా సెక్యూరిటీ అవసరం లేదు. దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఆలోచన ఇది. ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి అప్పగించాడంట. వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించాను. 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తొలముల 20 బంగారపు గిన్నెలను, బంగారం అంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను పవిత్రములైనవి ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణములై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులు లేవీలు వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరమునకు పోవుటకై ఆ వెండి బంగారు పాత్రలను బంగారములను తీసుకొనిరి. అంటే అక్కడ నుంచి బయలుదేరారు, తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్న యాజకులైన వారికి అప్పగించారు. అప్పటి వరకు వాటి విలువ ఎంత ఉందో మొత్తం కాటా పెట్టి తూచి వీళ్ళకి అప్పగించాడు 12 మందికి ఎజ్రా గారు. ఇది తీసుకెళ్ళి అక్కడ యెరూషలేములో ఉన్న పెద్దలకి వాళ్ళని దాన్ని అప్పగించారు. వీళ్ళు మధ్యలో నొక్కేసే అవకాశం ఉందా? నొక్కేసే అవకాశం ఉందా? ఉంది. ఎందుకు లేదు? నొక్కేయచ్చు. కానీ వాళ్ళు నమ్మకస్తులు. వాళ్ళు ప్రార్థన చేసిందే దేవునికి ఈ విషయం, రాజుగారి సెక్యూరిటీ మాకు అవసరం లేదు, నువ్వే కాపాడుకో. ఎవరికి ఇవ్వాలంటే ఇదిగో లేవీలైన వారు ఉన్నారు, వాళ్ళలో 12 మందిని ఏర్పాటు చేసి ఆ లేవీలకు ఇచ్చి వాళ్ళని వాటిని భద్రం చేయటం జరిగింది. ఇలా పాత నిబంధన కాలంలో దేవుని నిధిని కాపాడటానికి నమ్మకస్తులైన వారికి ఈ పనిని అప్పగించారు. అలాగే కొత్త నిబంధనలు కూడా ఎవరికి ఇచ్చారు? అపోస్తలుల కార్యాల గ్రంథం మనకు తెలుసు కదా, 2వ అధ్యాయము 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఏం చేశారంటే ఆస్తులంతా ఏకముగా కూడి తమకు కలిగినదంతా తెచ్చి సమిష్టిగా ఉంచుకొని వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఎవరికి అందులో కొదువు లేదని 4వ అధ్యాయంలో 32 నుంచి చదివితే, విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మయు గలవారయుండి ఎవడుకు తనకు కలిగిన దానిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక
అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక ఎవరికి కొదువలేదు. అంటే ఉన్నాస్తి అమ్మి అపోస్తుల దగ్గర పెట్టారు. ఎంత నమ్మకం ఉంది అపోస్తులు అంటే? చెప్పండి, అపోస్తులు అంటే ఎంత నమ్మకం ఉంది? ఎంత నమ్మకం ఉంటే ఆస్తి అమ్మి పెడతారండి? 1,00,000 రూపాయలు నా దగ్గర దాచి పెడతారు ఎవరన్నా? ఏ నోటు గీటు డేట్ లేకుండా పెట్టలేరు కదా. పెట్టిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర గతంలో. నమ్మకం, బ్యాంక్ అంటే నమ్మకం. ఏ టయాన్ని కావాలంటే ఆ టయాన్ని ఇచ్చేవాడిని. అంత నమ్మకంతో దాచిపెట్టేవాడు. ఎందుకు? ఆ నమ్మకాన్ని భక్తితో సంపాదించుకోవాలి. అపోస్తులు అలాంటి నమ్మకాన్ని సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలంటే వాళ్ళు చేసే అద్భుతాలు సూచక్రియలతో కోట్లు వచ్చేస్తాయి కదా. ఒక్కొక్క స్వస్థతకు ఒక్కొక్క రూపాయి తీసుకున్నా రోజుకి 1000 మందిని బాగు చేసేవాళ్ళు. ఇలా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎన్ని 1000 మందిని బాగు చేస్తే అన్ని 1000 రూపాయలు వాళ్ళకి వచ్చేసాయి. అలా సంపాదించుకోవచ్చు. వీళ్ళ ఆస్తులమ్మి తీసుకున్న డబ్బు వాళ్ళు పోగేసుకోవాలని ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు సంపాదించుకోవాలంటే దేవుడిచ్చిన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలతో బాగా సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని నమ్మకం కుదిరింది కాబట్టి అసలు ఉన్నది మనది కాదు. ఈరోజు ఉంటాం, రేపు పోతాం. ప్రభు వస్తే ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి అసలు మనకి ఏమొద్దు, ప్రభు ఉంటే చాలు అనుకున్నారు. ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల దగ్గర పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? ఎవరికి అవసరం అయితే అవసరానికి కొద్దీ వాళ్ళు పంచిచ్చారు. అంటే అందరికీ ఒకే ఆస్తి, అందరికీ ఒకే పద్ధతి, ఒకటే లెవెల్లో అందరు ఉన్నారు. అంటే సమాజ స్థాపన జరిగింది. పేద గొప్ప పేద తేడా ఏమీ లేదు. అందరూ సమానం. అందరూ ఒకే అన్నం తిన్నారు, అందరూ ఒకే నీరు తాగారు. ఒకళ్ళకి ఏది పెడితే అందరికి అదే, తేడాలు ఏమి లేదు. వీడికొకటి వాడికొకటి వాళ్ళకొకటి ఆ కుటుంబానికి ఒకటి. ఎక్కువ ఆస్తి ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ స్పెషల్ మీల్స్, తక్కువ ఆస్తి ఇచ్చిన వాళ్ళకి తక్కువ మీల్స్, ఇలాంటిది ఏం భేదం లేదు. అందరూ ఒకే భోజనం చేశారు, అందరూ ఒకేలాంటి వస్త్రాలు కట్టుకున్నారు, అందరూ ఒకేలాంటి ఇళ్లలో ఉన్నారు. అంటే సమానత్వం అన్నమాట. ఇది ఖచ్చితంగా ఇప్పటికీ నెరవేరితే అసలు ఇంకా క్రైస్తవ్యాన్ని ఎదిరించేవాడు ఎవడు ఉండడు. క్రైస్తవ్యం తప్పు అంటానికి ఎవరికి గట్స్ ఉండవు. ఈరోజు ఇంతమంది క్రైస్తవం మీద తిరగబడుతున్నారంటే కారణం ఏంటంటే క్రైస్తవ్యం ఈ పద్ధతిలో లేదు. ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు భక్తుల్లో ఎవరు కనపట్టలేదు. వచ్చినవన్నీ సంపాదించుకొని కోట్లకు పడగలెత్తటమే తప్ప వచ్చిన ధనాన్ని అవసరాల్లో ఉన్న వారికి పంచి నిస్వార్థంగా ఏది నొక్కేయకుండా, లంచాలు తీసుకోకుండా, న్యాయాన్ని అన్యాయంగా మార్చి అబద్ధాలు చెప్పకుండా న్యాయంగా ప్రవర్తించే యథార్థవంతులు కరువైన ఈ రోజుల్లో క్రైస్తవ్యం అణగారిపోతుంది. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నట్టుగా కనపడుతుంది, కానీ అణిచివేయబడుతుంది. అంతర్లీనంగా క్రైస్తవ్యం అణగారిపోతుంది. ఎందుకంటే వాస్తవమైన క్రైస్తవ్యం బయటికి రావట్లేదు. అది మొదటి శతాబ్దంలోనే కనపడింది తప్ప వెలుగులోకి రావట్లేదండి. ఆ పద్ధతులు రావట్లా. క్రైస్తవ్యం అయితే వస్తుంది, కానీ క్రియలు రావట్లా, క్రియలు కనపట్ల. వస్తే దేనికోసం వస్తాయి అంటే సెల్ఫీల కోసం వస్తున్నాయి అంతే. మేము గొప్పగా ఇలా చేసాం అని అనిపించుకోవటానికి పేరు ప్రఖ్యాతుల కోసం జరుగుతున్నాయే తప్ప హృదయపూర్వకంగా అందరికీ తెలియాల్సిన విషయం లేదు. ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, అతనికి సాయం చేస్తే చాలు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడనే ఉద్దేశంతో సాయం చేయాలి. ఆ రోజు ట్రాన్స్పరెంట్గా జరిగింది పంపిణీ. అందుకే అలాంటి నిస్వార్థపరులైన సేవకులు ఉంటే క్రైస్తవ్యం ఆటోమేటిక్గా క్షేమాభివృద్ధి చెందుతుంది. అందులో ఎవరికి కొదువ లేకపోయానని రాయబడి ఉంది చూడండి. చివరి వచనం 35వ వచనంలో, వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టి కనుక వారిలో ఎవనికిని కొదువే లేదంట. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కొదువు ఉందా? ఎంతో కొంత కొదువు కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తృప్తి లేదు. తృప్తి కలిగే మనసు ఉంటే కొదువు ఉండదు. తృప్తి కలిగే మనసు ఉంటే కొదువు ఉండదు. ఎంత సంపాదించినా కొదువు ఉందంటే మనకేమీ లేదు, తృప్తి కలిగే మనసు లేదు. తృప్తి కలిగే మనసు ఎందుకు లేదంటే భక్తి లేదు.
సామర్థ్యం ఉంది, సత్యం పట్ల ఆసక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకేం లేదంటే భక్తి లేదు. దేవుడు అంటే భయము భక్తి లేకపోవటం వల్ల మనకు తృప్తే లేదు. లోకస్తులకు తృప్తి ఉండదు, మనకి ఒళ్ళు ఎరగ తీసుకొని కష్టపడతాం పనికి, డబ్బుల కోసం. కలిగిన వాటితో తృప్తి కలిగి ఇతరులకు సాయం చేయాలనే మనసు ఉందనుకోండి, మనకు వస్తానే ఉంటే మనం చేస్తూనే ఉంటాం. నిస్వార్థమైన సేవ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి తృప్తిగా ఉండే విధానాన్ని చేస్తాడు. తృప్తిగా ఉండటం అంటే ఎంత వచ్చినా మనిషికి తృప్తి లేదు. ఇక చాలు అందో, చాలు అన్నవి 4 ఉన్నాయి అంటాడు కదా. పాతాళం చాలు అందంట, కనని గర్భం చాలు అన్నదంట. ఇందులో మనిషికి చాలు అన్నది ఈ దేహం. ఇక ఆహారం మరీగా పెట్టాం, కడుపు నిండిపోయింది, ఇంకా పెడతానంటే ఏమంటుంది? చాలు అంటది. ఎంతసేపు? ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఆ థమ్సప్ ఏదో దాగి దాన్ని అరగొట్టుకొని, లేకపోతే కిల్లి వేసుకొని అరగొట్టుకొని మళ్ళీ తే అంటది కదా. అంటే టెంపరీ చాలు అనేది ఈ దేహానికి. కాబట్టి తృప్తి కలిగే మనసు మనకు రావాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఆ భక్తిని ఎప్పటికప్పుడు మనం పెంపొందించుకుంటూ ఉండాలి. పాపం అంటేనా వెంటనే క్లియర్ చేసుకొని ఆ భక్తిని అలాగే పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటేనే మనం ఇతరులకు సాయం చేయగలం. దేవుడు చెప్పిన విధానంలో ఇతరులకు న్యాయం తీర్చగలం. దేవుడు చెప్పిన విధానంలో నమ్మకంగా మనం ఉంటాం. నమ్మకమైన వారికి వాటిని అప్పగించారు వాళ్ళు కదా. ఇక్కడ అపోస్తులు నమ్మకమైన వారు కాబట్టి ఆస్తులు సైతం తీసుకొచ్చి అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారండి. ఎంత నమ్మకం ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు అన్యాయంగా తీసుకోరు, వాళ్ళు నొక్కేరు, వాళ్ళ సొంత కుటుంబాలకు వాడుకోరు, ప్రజల అవసరాల కొద్దీ వాళ్ళు పంచుతారు అనే ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వాళ్ళు ఒమ్ము చేయలేదు అపోస్తులు. ఖచ్చితంగా వారి అక్కర్ల కొలది పంచిపెట్టారు. కానీ రాను అననీయ సప్పీరాల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి అక్రమార్కులు పెరిగిపోవటం. వాళ్ళు ఆ రోజు శాపం ఉంది కాబట్టి చచ్చిపోయారు. అననీయ సప్పీరాలు ఏమయ్యారు? వాళ్ళ ఆస్తి వాళ్ళు అమ్ముకొని కొంత తీసుకొని కొంత ఇస్తేనే చనిపోయారు. ఇప్పుడు ఆ శాపాలు లేవు కాబట్టి మన అందరం బతికిపోయాం. కాబట్టి ఇప్పుడు మనం నమ్మకంగా మనకి దేవుడిచ్చిన సంపాదన, ఇప్పుడు దేవుడు సొమ్ము అనగానే ఇతరుల సందాలు తీసుకొని వచ్చి పోగేసి పంచేదే దేవుడు సొమ్ము అనుకుంటే పొరపాటు. దేవుడు మనకి శక్తి సామర్థ్యాలను ఇచ్చి మనం సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు అంటే అది దేవుని సొమ్మే. దావీదు గారు అంటారు దినవృత్తాంతాల గ్రంథం, అసలు ఇంత సామర్థ్యం కలిగి ఉండటకు మేము ఏ వారం? ఇదంతా నీదే కదా. ఈ ధనాన్ని మేము సంపాదించడానికి, ఈ బంగారం సంపాదించడానికి నువ్వే కదా మాకు ఇచ్చావంటాడు 29వ అధ్యాయం. తీయొద్దులేండి. అంటే ఇదంతా నీదే. నువ్విచ్చిన తెలివితో, నీవిచ్చిన దేహంతో, నీవిచ్చిన బలంతో, నీవిచ్చిన శక్తితో ఇవన్నీ మేము సంపాదించాము. ఇదంతా నీదే కాబట్టి నువ్విచ్చిన సంపాదనలో కొంత నేను మీకు ఇస్తున్నావు అంటాడు. అంటే దేవుని పనికి కొంత కేటాయించి నువ్విచ్చిన దాంట్లో కొంత మేము ఇస్తున్నాం అంటాడు. ఇప్పుడు ఇదే లెక్క మనం కూడా వేసుకొని మన శక్తి సామర్థ్యాలతో, మనకి దేవుడిచ్చిన తెలివితో, దేవుడిచ్చిన దేహంతో సంపాదించిందంతా ఎవరిది? దేవుడిది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ శక్తితో సంపాదించిన సొమ్ము మీద ఎంతవరకు మనం దేవుని పనికి వాడుతున్నాం? నమ్మకంగా ఎంతవరకు పనిచేస్తున్నాం? ఆ రోజు రాజుగారు ఇచ్చిన ఆ సొమ్ముని భద్రం చేయటానికి యెరూషలేముకు తీసుకెళ్ళటానికి నమ్మకస్తులు ఉపయోగపడ్డారు. మోషే గారి కాలంలో దేవుని పిల్లలకు న్యాయం తీర్చడానికి ధనాపేక్ష లేని లంచగొండ్లు కాని వారు ఉపయోగపడ్డారు, అంటే స్వార్థం లేనివారు. ఈరోజు మనం దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన దేహముతో, దేవుడిచ్చిన ఆయుష్కాలము సంపాదించిన దాని మీద ఎంతవరకు నమ్మకంగా దేవుని పనికి వాడుతున్నాం? వాడకపోతే దేవుని సొమ్మును మనం దొంగిలించిన వారమే అవుతాం. మనల్ని నమ్మి దేవుడు ఆ సంపాదన మనకి ఇచ్చాడు. అర్థమైందా? అసలు ఏ తెలివితేటలు లేనివాడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు తెలుసా. దానికి పెద్ద తెలివితేటలు కూడా అవసరం లేదు, దేవుడు దయ ఉంటే. కానీ ఈరోజు ఎంతో కొంత మనం సంపాదిస్తున్నాం అంటే ఇది దేవుడు మనకిచ్చిన ఆస్తి, దేవుడు మనకిచ్చిన ఆదాయం. దీని మీద నువ్వు నమ్మకంగా పనిచేసి దేవుని కార్యక్రమాలకి ఎంత వాడుతున్నావు అనేది మనం లెక్కలు వేసుకుంటే ఖచ్చితంగా దేవుని ఎదుట దోషులుగానే కనపడతాం. కాబట్టి దేవుని నిధిని మనం దేవుని కొరకు ఎంత ఉపయోగిస్తున్నాం అనేది మనం ఆలోచించుకొని ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పనికి మనం
ఎంత వాడాలి అనేది మనమే తీర్మానం చేసుకొని దశమ భాగం కంటే ఎక్కువ ఇశ్రాయేలుకి ఇచ్చిన నీతి ఎంత? దశమ భాగం. ఇప్పుడు క్రైస్తవుల నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికంగా ఉండాలి కాబట్టి దశమ భాగం కంటే ఎక్కువ రోజు తీసి పక్కన పెట్టండి. నీ సంపాదన నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10% 11 పెట్టండి, 12 పెట్టండి. ఇలా కొంత సొమ్ము పక్కన పెట్టి ఇది దేవుని పరిచర్యకి వాడేసాం అనుకోండి, పేదలకు సాయం చేయటంలో కానీ, దేవుని అవసరాలు ఏదన్నా ఉంటే కార్యక్రమాలు తీర్చడంలో కానీ, పరిచర్య కానీ వీటన్నిటికీ ఉపయోగిస్తాం అనుకోండి. ఇంత సొమ్ము అనిపించింది మనకు. ఇప్పుడు తీయట్లేదు. ఎప్పుడన్నా ఉంటే నెలకో 2 నెలలకో ఏదైనా కార్యక్రమం ఉంటే దానికోసం కొంత ఇస్తున్నాం. అదే మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. రోజు సంపాదించిన సంపాదనలో కాస్త పక్కన పెట్టండి. ఇదంతా దేవునిది, దేవుని కార్యక్రమాలకు వాడాలి. ఇది సంపాదించడానికి దేవుడే కదా నాకు సామర్థ్యం ఇచ్చాడనే ఆలోచన కలిగి ఉంటే ఈ సొమ్మంతా దేవునికి వాడుతుంటే ఎంత పరిచర్య జరిగిందో తెలుసా? ఎంతమంది ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇది ఉపయోగపడిందో తెలుసా? ఆ కార్యక్రమాలు జరగట్లా. ఏదన్నా ప్రేరణ ఇచ్చి వాళ్ళని పొగిడితే అప్పుడు ఇస్తారు జనం. మనకేమో అలాంటి బూస్టింగ్లు అలవాటు లేదు, దేవుడు అది చెప్పలేదు. కాబట్టి మీ సహాయం ఏదైనా ఉంటే, మీరు చేసే ఆ కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీ వంతుగా మీరు దేవునికి మీకు అర్థమయ్యే విషయం కాబట్టి, దేవుడికి మీకు తెలిసే విషయం కాబట్టి, దేవుని పనికి నా వంతుగా దేవుని ధనం మీద నేను ఎంతవరకు యథార్థంగా కలిగి ఉన్నాను, ఎంతవరకు నిజాయితీగా ఉన్నాను, ఎంతవరకు ధనాపేక్ష లేకుండా దేవుని కార్యక్రమాలకి నేను సంపాదించిన దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నానని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా. నిజంగా తండ్రి, ఈ సామర్థ్యం మాకు ఉండటానికి మీరు ఇచ్చింది. మీరు ఇచ్చిన సామర్థ్యంతో సంపాదిస్తున్నాం. మేము ఆ సంపాదనలో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం, అనవసరంగా ఎంత ధనాన్ని మేము ఖర్చు చేస్తున్నాం, లోక సంబంధమైన విషయాల్లో దీన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనే విషయాలు మేము ఆలోచించుకుంటే సమస్తం వ్యర్థం 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 అన్నట్టుగా సొలొమోను గారు చెప్పినట్టు వ్యర్థానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. దీన్ని జాగ్రత్తగా మేము ఆలోచించి మీరు మాకు అప్పగించిన పనికి మా శరీరాలతో పాటు ఈ శరీరంతో సంపాదించిన ధనాన్ని కూడా నమ్మకంగా ఉపయోగించగలిగినప్పుడు నిజమైన భక్తులుగా మేము ఉంటామని, మీరు ఇచ్చిన యథార్థతను కాపాడుకుంటూ ఆ యథార్థతను ఎల్లప్పుడూ మేము పోగొట్టుకోకుండా ఖచ్చితంగా మీ భక్తులుగా తీర్చబడి మీ భక్తికి సత్యానికి స్తంభాలుగా మేము ఉపయోగపడటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, విన్న మాటలు దృష్టిరెత్తుకొని పోకుండా మరి వారిలో ఉన్న పరిశుద్ధాత్మకు వారి వాక్యాన్ని అప్పగించుకొని వాక్యానుసారంగా వారు జీవించడానికి కృప చూపి సహాయం దయచేయమని, ఇదిగోనైనా బాప్తీస కార్యక్రమాలకు మేము బయలుదేరి వెళ్ళుచుండగా మరి కార్యక్రమం అంతా మీ నామ మహిమార్థం, అనేకమైన ఆత్మల క్షేమార్థం జరిగించండి. మరి ముఖ్యంగా 3 బిడ్డలు ఈరోజు బాప్తీసం తీసుకుని లోకము నుండి వేరై తండ్రి క్రీస్తులో నూతనంగా జన్మింపబోతున్న ఈ తరుణాన్ని జ్ఞాపకం చేసుకొని జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయిస్తారని విశ్వసిస్తూ మరి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.